అదేమవుతుంది, జనాలకి తొక్కేస్తున్నా అని ప్రచారమే చేస్తున్నారు. నిజంగా తొక్కేస్తాడు, 40 రోజులు నిరసన చేయగలుగుతాడు. అక్కడ భోజనాలు అవన్నీ రాగలుగుతాయి, అక్కడికి జొమాటో ఒకటి రాగలుగుతాడు. అక్కడికి ఎట్టొస్తారు, అక్కడ నువ్వు బ్యారికేడ్ పెట్టాడు కదా, రావడానికి వీల్లేదంటే అయిపోయాయి కదా. వీళ్ళు బయటికి వెళ్ళి తిని రావాలనుకున్నారనుకోండి, జేబులో డబ్బులు పెట్టాలనుకున్నారనుకోండి, వీళ్ళలో ఎవడే యాజిటేషన్ చేయలేడు. ఎందుకంటే అంత తిండి ఉన్నటువంటి వాళ్ళు కాదు అక్కడికి వచ్చినటువంటి. మాక్సిమం దేశంలో ఏదైతే వామపక్ష శక్తులు, తర్వాత నక్సలిజం శక్తులు, తర్వాత ఈ జేబీఎం శక్తులు, ఇట్లాంటి వాళ్ళు అందరూ పోగయ్యారు. అక్కడ దొరికింది ఛాన్స్ అని చెప్పి, ఫ్రీ టైం, ఫ్రీ ఫుడ్. దానికి తోడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దఫా వీళ్ళు వాడింది ఇన్స్టా. నరేంద్ర మోడీకి ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో మంచి ఫాలో అప్ ఉంది. ఈ దఫా ఇన్స్టాలో వాడారు. ఈ ఇన్స్టాలో నేను చూసా, వాళ్ళు ఎవరెవరైతే వీడియోలు పెట్టారో వాళ్ళ తర్వాత వీళ్ళు తీసి చూస్తే, వాళ్ళ ఒరిజినల్ ప్రొఫైల్ చూస్తే బట్టలు, రకరకాల డ్రెస్సులు వేసుకునేవాళ్ళు, మేకప్ వేసి రీల్స్ చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళకి అక్కడ నిజంగా కనుక ఆయన కర్ర పట్టుకుని ఎంట పడితే అయిపోతుంది. కానీ ఎవడు కర్ర పట్టుకుని ఎంట పడకుండా జాగ్రత్తగా వాళ్ళని, వాళ్ళు బూతులు తిడుతున్నా, ఫక్ అంటే ఏంటండి, ఆ పదంకి అర్థం ఏంటి మీకు తెలుసు కదా. ఆ పదం పదే ఒక ఆడదంటే అంటే అక్కడ దాన్ని మనం ఎందుకని ఆపలేకపోయాం. ఇప్పుడు అక్కడ ఏం చేశారు, అందమైన అమ్మాయిలని కొంతమందికి ఇన్ఫ్లుయెన్సర్కి డబ్బులు ఇచ్చి అక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేత యాజిటేషన్ చేయించారు. ఆ అమ్మాయిల కోసం అబ్బాయిలు వీళ్ళందరూ కలిసి గ్రూప్గా డ్యాన్సులు. అక్కడ ఇది యాజిటేషన్. దానికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది.